హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి సరికొత్త స్టైల్లో చికెన్ కర్రీని ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చికెన్ గ్రేవీతో ముక్క సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటుందండి. ఇది చపాతీ, పూరి, అన్నం, రోటీలోకి అయితే అద్రిపోతుంది. బగారా రైస్లోకి అయితే ఇంకా చెప్పనవసరం లేదండి, చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా సులువు. ఈ చికెన్ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము. ఇది మా అత్తగారి స్టైల్ చికెన్ కర్రీ అండి. ముందుగా ఈ చికెన్ కర్రీ రెడీ చేసుకోవడానికి కేజీ చికెన్ తీసుకున్నానండి. ఈ చికెన్ని బయట మార్కెట్ నుండి తీసుకొచ్చాక శుభ్రంగా కడిగి ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ వరకు పసుపు వేయాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నీచు కూరలలోకి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులోనే ఒక 2-3 స్పూన్ల వరకు నూనె పోయాలి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్ అనేది ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి ఫ్లేవరు అలాగే సాల్ట్ అనేది ముక్కకి బాగా పడుతుందండి. ఇలా కలిపెట్టుకొని ఈ చికెన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ కర్రీలోకి పోపు రెడీ చేసుకోవాలి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ పోయాలి. నేను ఇక్కడ 4 టీ స్పూన్ వరకు ఆయిల్ పోసాను. ఆయిల్ వేడిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్లోకి మారిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరని కొంచెం వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. హాఫ్ స్పూన్ ఏమో మనం చికెన్ ముక్కలకు కలిపేటప్పుడు పట్టించాము, హాఫ్ స్పూన్ ఏమో ఇక్కడ వేసుకున్నాము. పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా కలిపెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ ముక్కలు వేసిన తర్వాత గరిటెతోనైనా కలుపుకోవచ్చు, లేదు అంటే గిన్నె అంచుల్ని పట్టుకొని ఇలా ఎగరవేస్తూ కలుపుకోండి. చికెన్ అనేది పోపుతో చక్కగా కలిసిపోతుంది. ఇప్పుడు ఈ చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకున్నట్లయితే చికెన్ ముక్క చాలా సాఫ్ట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు గిన్నెపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ కొంచెం ఉడికిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, అందులో నుండి ఎసరు వచ్చేసింది. ఈ ఎసరుతోటే చికెన్ అనేది సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఈ చికెన్ ముక్కల్ని ఒక సైడ్ అనుకొని అందులో సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు గిన్నెపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ టమాటా సాఫ్ట్గా ఇంతవరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు గిన్నెపై మూత పెట్టి మరలా కొద్దిసేపు ఉడికించుకోండి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి టమాటా సాఫ్ట్గా ఇంతవరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో కారం వేసుకోవాలి. 1.5 స్పూన్ వరకు కారం వేసుకోండి. నీచు కూరలలో ఉప్పు, కారం, మసాలాలు బాగుంటేనే చాలా బాగుంటుంది. కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కారం మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. గిన్నెపై మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి ఈ కర్రీలోకి ఎసరు పోసుకోవాలి. టీ గ్లాస్తో 2 గ్లాసుల వరకు నీళ్లు పోయండి. అంటే ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోస్తే సరిపోతుంది. ఉప్పుని సరిచూసుకోవాలి. ఉప్పు చప్పగా అనిపించినట్లయితే ఇంకొంచెం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. గిన్నెపై మూత పెట్టి ముక్క సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోండి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము. మూత తీసి కర్రీని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి. ఎసరు ఇంకాస్త తిక్కుగా అవ్వాలి. 1 స్పూన్ వరకు ధనియా పౌడర్ వేయాలి. అలాగే 1 స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. ధనియా పౌడర్, గరం మసాలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. గిన్నెపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యేంత వరకు, ఆయిల్ పైకి వచ్చేంత వరకు కొద్దిసేపు ఉడికించుకోండి. కొద్దిసేపు అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు అలాగే ఉంచి ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ గిన్నెను తీసి పక్కన పెట్టేద్దాం. చూడండి, ఆయిల్ పైకి వచ్చేసి థిక్ గ్రేవీతో ముక్క సాఫ్ట్గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూస్తేనే ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. చికెన్ కర్రీలో కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుందండి. నేను ఇక్కడ ఎక్కువ గ్రేవీతోటే కర్రీని చేసుకున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇప్పుడు ఈ కర్రీని అంతా కూడా బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. చూస్తేనే నోరూరించే కమ్మని కలర్ఫుల్ చికెన్ గ్రేవీతో చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.
ఎంత బాగుంటుందో మాటలతో చెప్పలేము. ఈ సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? లైక్ చేయండి, ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ కర్రీ రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.